యేసుడు నిజాలయముగత నేయుండెన్ ఆలయము మీరేయనెను ఎల్ల కాలము లోకెదము ఆలయము మీరేయనెను ఎల్ల కాలము లోకెదము సాగిల పాడి లోకెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి లోకెదము అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభు అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభు హల్లెలూయాకు పాత్రుడు అనుదినము మ్రోగెదము హల్లెలూయాకు పాత్రుడు అనుదినము మ్రోగెదము సాగిల పాడి మ్రోగెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోగెదము. బైబిల్ పల్లవి పాడదాం. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్ ఎత్తి పల్లవి పాడదాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమతోడ ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. చాలండి. యెహెజ్కేలు గ్రంథం 40 మొదటి నుంచి కొన్ని వచనాలు నేను ఒకటి మీరు ఒకటి మార్చి చదువుదాం. యెహెజ్కేలు 47 మొదటి నుండి. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చాను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప కింద నుండి నీళ్లు ఉబికి పారగా తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠము దక్షిణముగా మందిరపు కుడి పక్కన కింద నుండి పారుచుండెను. ఆ మనుష్యుడు కొలనూలు చేతబట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండముల లోతుండెను. ఆయన ఇంకా 1000 మూరలు కొలిచి నీళ్లు మిక్కిలి లోతాయి. నేను దాటలేనంత నది కనపడెను.
దాట వీలు లేకుండా ఈదవలసిన నీరు గల నది ఆయను. ఏడో వచ్చిన, నేను తిరగ్గా నది తీరమున ఇరుపక్కల చెట్లు విస్తారముగా కనబడెను. తొమ్మిదో వచ్చిన, వడిగా పారు ఈ నది వచ్చు చోటు నెల్ల జలచరములు బ్రతుకును. ఆ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీళ్లు మంచి నీళ్ళగును గనక చేపలు విస్తారములగును. ఈ నది ఎక్కడ పారును అక్కడ సమస్తమును బ్రతుకును. పదకొండు వచ్చింది, అయితే ఆ సముద్ర బురద స్థలములు ఓబి స్థలములు ఉప్పుగలవై ఉండి బాగుగా కాయుండును. చాలండి. ఈ వాక్య ధ్యానం కొరకు నతనన్న ప్రార్థన చేస్తాడు. మైకి అక్కడే ఉండి చెయ్యి. ప్రార్థన. సత్యంతో ఆరాధించే వారు కలిసిన దాసులు గ్రంథం 47 అధ్యాయం కొన్ని వచనాలు మనం మరి చదువుకున్నాం దేవా. అందులో నుంచి మొదటి మాట్లాడి మరి ఎవరికి ఏ అవసరం ఉందో మాట్లాడి శిరసాలను పనిపరిచి వీర్యం అయిపోతారని ఘనత మహిమ మీకే ఆరోపిస్తుంది. యేసు క్రీస్తునాన్ని పుస్తకంలో ప్రార్థించి శుద్ధి ప్రాంతాలు. ఆమేన్. సరే అండి, ఇప్పుడు యెహెజ్కేలు 47 అధ్యాయం మొదటి నుంచి 12 వచనాల వరకు చదివాం. 2 భాగాలు కనబడతాయి ఇందులో. ఒకటి మందిరం, మొదటిది అండి, చెప్పండి ఒకసారి. మందిరం. రెండవది నది. అర్థమైందా? మందిరము అనేది ఎందుకు? యెషయా గ్రంథం 57 7వ వచనం. సారీ 56 7వ వచనం. ఒక్కరు చదవండి. చాలండి. మందిరములో ఏం జరుగుద్ది? 7వ వచనం. నా ప్రార్థనా మందిరములో వారిని ఏం చేస్తాను? మందిరం అనేది దేవుడు ఉండే స్థలం. మందిరం అంటే అర్థం ఏంటి చెప్పండి ఒకసారి. దేవుడు ఉండే స్థలం. దేవుణ్ణి వెతికిన ప్రతి వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చే స్థలం అది. అర్థమైందా? రండి, ఆదికాండం 3వ అధ్యాయం.
8వ వచనం. ఉమ్. ఆ. ఉమ్. 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 చాలు. ఆదాము ఎక్కడ ఉన్నావు? చెట్ల సాటున చల్లపూట దేవునితో గడపాల్సిన సమయము గడిపేదానికి బదులుగా చెట్టసాటుకు వెళ్ళిపోయాడు. దేవుడు మానవుని కలిసే స్థలం ఏదేను. అర్థమైందా? దేవుడు మానవుని కలిసే స్థలం ఏదేను. సరే, ఇప్పుడు ఆదాము వెళ్ళగొట్టబడ్డాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఎలా దేవుణ్ణి వెతకాలి? 4వ అధ్యాయం ఆదికాండం 26 వచనం. 4వ అధ్యాయం 26 వచనం. ఇప్పుడు ఎనోస్ ఆదాము కుమారుడు ప్రార్థన చేస్తుంది. దేవుడు ఎక్కడున్నాడో మానవుడు ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నాడు. ఎల్లగొట్టబడి దూరమై దేవుని చూడలేక ప్రార్థన గతి అయింది. ఇప్పుడు అర్థమైందా? ప్రార్థన చేయాలి. దేవుణ్ణి చూడలేదు ఎవరు ఎప్పుడు? ఆదాము తప్ప. రండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. చూశారా? ఎవరైనా ఎవరు చూశారు దేవుణ్ణి? దేవుణ్ణి చూడగలిగిన శక్తి ఎవరికి ఉంది? ఎవరు చూశారు? ప్రశ్న. ఏం చేయాలి? మానవుడు ప్రార్థన చేయాలి, తప్పదు. అది తప్ప వేరే ఛాన్స్ లేదు. దేవుణ్ణి ఎప్పుడు ఎవరు చూడలేదు. దేవుణ్ణి చూపించాలి ఎవరు? ఆ కాలంలో మందిరాలు కట్టబడ్డాయి. ప్రజలు మందిరానికి వచ్చారు. అర్థమైందా? రండి, ఆదికాండం 28. ఇప్పుడు యాకోబు దగ్గరికి వద్దాం. ఒక స్థలాన్ని చేరారు. మరణ భయంలో యాకోబు పారిపోయి ఒక స్థలానికి వచ్చాడు. గాఢ నిద్రలో ఉన్నాడు. దర్శనం వచ్చింది. ముఖాముఖిగా దేవుడు కనపడలేదు, కానీ దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నారు. దేవుడు కనపడలేదు. నథింగ్. చూడలేడు. అర్థమైందా? 28 రండి ఒకసారి. కలలో కనపడుతున్నాడు. ఇప్పుడు ప్రత్యక్షంగా లేదు. ఆదాముకు మాత్రమే ప్రత్యక్షంగా దేవుడు కనపడి ముఖాముఖిగా మాట్లాడాడు. కానీ ప్రతి వ్యక్తి కలలో కానీ ప్రార్థనలో దేవుని చిత్తాన్ని చూడగలిగారు, వినగలిగారు, చేస్తున్నారు, అంతే. సరే, రండి, సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 2వ సమూయేలు 7. మోషే కాలంలో ప్రత్యక్ష గుడారము దేవుణ్ణి ఎతికిన ప్రతివాడు ప్రత్యక్ష గుడారానికి రావాలి. ఆ సంగతి అలా ఉంచండి. 7వ అధ్యాయం క్లుప్తంగా ధ్యానిద్దాం. 7వ అధ్యాయం 2వ సమూయేలు 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు. తరువాత డేరాల్లో నివాసం. దేవుని మందసం ఒకటి మోషే ద్వారా
దేవుని వెతికిన ప్రతి వ్యక్తి ప్రత్యక్ష గుడారానికి రావాలి. డేరాల్లో మందస్సం ఉంది. దావీదుకు ఒక కోరిక ఉంది, దేవుని ఆలయం కట్టాలని, స్థిరమైన ఆలయం కట్టాలని దావీదుకు కోరిక ఉంది. కారణం ఏంటంటే మానవుడు దేవుని దగ్గరికి రావాలి. అది ఆ స్థలం ఏదంటే ఆలయం. 122వ కీర్తనలు త్వరగా. మొదటొచ్చు చాలండి. సంతోషకరమైన స్థలం ఏదంటే మందిరం. ఆనందం ఎక్కడంటే మందిరం. ఎందుకంటే మందిరంలో దేవుడు ఉంటాడు, ప్రార్థన ఆలకిస్తాడు, ఆరాధన వింటాడు, ఆత్మీయమైన ఆశీర్వాదం ఇస్తాడు, అభయం ఇస్తాడు, వాగ్దానం ఇస్తాడు. చలనము లేకుండా ప్రభు మార్గములో నడవడానికి ఒక ఆత్మీయమైన సరైన గైడెన్స్ ఇస్తాడు దేవుడు. అందుకు రావాలి మందిరానికి. సమస్త జనులకు ప్రార్థన మందిరం. జనులు అక్కడికి రావాలి. కట్టాడు మందిరం. సరే, సొలొమోను దాన్ని నిర్మించాడు. కానీ బబులోను దేశం బలిష్టమైన దేశం నిర్మూలన చేసింది ఆలయం. కారణం ప్రజలు దేవుని మాట వినలేదు. అది రండి, కీర్తనలు 81. కీర్తనలు 81. 8వ వచనం క్లుప్తంగా ధ్యానిస్తాం. 81 కీర్తనలు 8వ వచనం. నా ప్రజలారా ఆలకించుడి. ఏంటి ఆ సంగతి? ఇశ్రాయేలు వినలేదట. ఆదాము వినలేదు. ప్రతి మానవుడు దేవుని మాట వినటం లేదు. అర్థమైందా? ప్రతి వ్యక్తి దేవునికి అవిధేయత చూపిస్తున్నాడు. ఏదో ఒక రూపేణ, ఏదో ఒక రూపేణ, ఏదో ఒక పరిస్థితి, ఏదో కార్యం, ఏదో తలంపు, ఏదో ఆలోచన, ఏదో క్రియలు దేవుణ్ణి తృప్తిపరచలేకపోయాయి. ఏంటి మరి పరిష్కారం? ఎంత మేలు మాట వింటే మేలుకు దూరమై నష్టానికి కష్టానికి బానిసలై ప్రజలు దుఃఖానికి గురైపోయారు. రండి, కీర్తనలు 137. ఇవన్నీ కూడా ఉపోద్ఘాతం అండి. అసలు విషయానికి వస్తాం. క్లుప్తంగా ధ్యానించాలి. 137 కీర్తనలు మొదటి వచ్చిన. ఎందుకు వాళ్ళు కూర్చుంది ఎక్కడ? బబులోను నదుల దగ్గర కూర్చున్నారట ఇశ్రాయేలులు. దుఃఖపడ్డారు, ఏడ్చారు. సితారాలు లేవు, పాటలు లేవు, కీర్తనలు లేవు. బాధించేవారు అధికమయ్యారు. నిరవంజి చెట్లకు సితారాలు తగిలించి ఏడుస్తున్నారు ఇశ్రాయేలులు. నా మాట వింటే ఎంత మేలు. రోమీయులకు రాసినప్పుడు పౌలు రాశాడు 3వ అధ్యాయం. ఇంకేం చేయాలి మరి? దేవుడు ఏం చేయాలి మరి? దీనికి పరిష్కారం ఏంది? దేవుడు ఉండే స్థలం, మానవుడు దేవుని కలిసే స్థలం ఆలయం. ఆలయం కూడా మానవునికి ఆత్మీయత నేర్పకపోతే ప్రశ్న.
ఆలయము కూడా ఆత్మీయత నేర్పుతున్నప్పుడు మానవుడు నేర్చుకోకపోతే ఇదే ప్రశ్న, ఏమైంది? యెషయా గ్రంథం 38. పదిహేడవ వచనం. మిక్కుటమైన ఆయాసం కలిగిందట. రోగాలు, ఇబ్బందులు, శ్రమలు, శోధనలు, శత్రువులకు అప్పగించడం, నలగొట్టడం, చితగొట్టడం, రకరకాలుగా శిక్షానే మేత పెట్టాడు ఇశ్రాయేలుకు. నేటి దినం ప్రపంచంలో ఇదే జరుగుతుంది. నేటి వరకు అర్థమైందా? క్రైస్తవుల మీద దాడులు, మణిపూర్, నైజీరియా, ఇంకా ఉత్తరాఖండ్, రకరకాలుగా దేశాలు టీవీలో చూస్తున్నారు, యూట్యూబ్లో వార్తలు వస్తున్నాయి. కారణం క్రైస్తవులు మేలుకోవాలట. నది ప్రవహిస్తుంది, చీలమండల వరకు ఆ నది ప్రవహిస్తుంది. 1000 మూరలు కొలుస్తాయి. అది చీలమండలాలు. ప్రభు సువార్త పాదాలు నడవాలి. అప్పటి వరకు ఆత్మీయమైన నది ప్రవహిస్తుంది. సరే, ఈ సంగతి పెట్టండి. ఇప్పుడు బబులోను చెరలో ఉన్నాడు యెహెజ్కేలు, బందీ అయ్యాడు. బానిసత్వంలో ప్రజలు ఉన్నారు. ఇప్పుడు యెహెజ్కేలు శేషం కొంతమంది జీవిస్తున్నారు యెరూషలేములో. ఇది చరిత్ర. ప్రభువు రాకముందు 560 సంవత్సరములో దర్శనం ఇది. రండి, యెహెజ్కేలు గ్రంథం 47. యెహెజ్కేలు 47. మందిరాన్ని చూసామండి. నా ఆత్మీయమైన తలంపు ఏంటంటే, మందిరము మానవునికి అవసరం. అది మానవుని మార్చే మందిరముగా ఉండాలట. మానవుని ప్రభు రూపంలోని తెచ్చే రూపంలో ఉండాలట మందిరం. మందిరపు ఆ యొక్క ద్వారము కింది నుండి ఒక నది ప్రవహిస్తుంది. దర్శనములో చూశాడు యెహెజ్కేలు. ఈ మందిరం దేవుడు ఎందుకు యెహెజ్కేలు ద్వారా చూపించాడంటే, ఇది ప్రభు ఈ లోకానికి వస్తాడు అనేది దర్శనం. వచ్చిన తర్వాత ఏం చేశాడు? మందిరం అనే పదం మనసులో ఉంచుకోండి. యోహాను సువార్త 2. వచనం. యోహాను సువార్త 2:19 అండి. ఏమన్నాడు? సరిగా చదవండి. యేసు చాలండి. దేవాలయం ఏం చేయాలి? ఎవరు పడగొట్టాలి? ఎవరు పడగొట్టగలరు దేవాలయమును? ప్రభు వచ్చినప్పుడు దేవాలయం కట్టబడింది. ప్రత్యక్ష గుడారం మోషే కాలంలో, స్థిరమైన మందిరం సొలొమోను కాలంలో, తర్వాత నెహెమ్యా, ఎజ్రాలు పునర్నిర్మాణం, తర్వాత ఆలయం కట్టబడింది. చెర నివారణ పొందిన వారు ఆలయాన్ని కట్టారు. ప్రభు వచ్చాడు. ఇప్పుడు ఆ ఆలయముల గురించి మాట్లాడుతున్నాడు. పడగొట్టండి ఈ మందిరాన్ని అని అన్నాడు. పడగొట్టిన తర్వాత ఏం జరుగుద్ది? చదవండి ఆ మాట. కడతాడా, లేపుతాడా? ఏం చేస్తాడు?
మిగతా భాగం చదవండి, కంటిన్యూ చేయండి. ఉమ్. ఆ. ఉమ్. 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 శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పాను. దేని గురించి చెప్పాడు? శరీరమును దేవాలయం. పడగొట్టండి, పడగొట్టారు, లేపాడు మూడవ దినమున దేవుని ఆలయం. అదే పరిశుద్ధ ఆలయం. ఆ ఆలయం మన శరీరానికి బదులుగా శిలవలో బలైపోయాడు, చిత్రవధకు గురైపోయాడు, శిక్ష భరించాడు. మనము నిజమైన దేవాలయంగా ఉండాలని, మనం తన రక్తము ద్వారా కడగబడి పవిత్రపరచబడి ఆత్మీయంగా ప్రభు మార్గంలో ఉండడానికి, ప్రభు వలె జీవించడానికి ఆయన లోకంలో తన శరీరాన్ని అప్పగించాడు. అదే దేవాలయం. అన్నారా? దేవుడు నివాసం ఉండే స్థలం అది. రెండొకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 కొరింథీ 6:19 అండి. దేవుడు ఎక్కడ ఉంటాడు? మనలో ఉండాలని కోరాడు ఆయన. పూర్వకాలం ఆ యొక్క కట్టడాలలో ఉండి ప్రజలు దేవుని మాట విని లోపడాలి, ఆలయంలో ఉండాలి, దేవుడు చెప్పిన మాటలు వినాలి. కానీ ఇప్పుడు మీ శరీరాలే ఆలయాలు. అర్థమైందా? తన శరీరం మన కొరకు నలగొట్టబడి, తన రక్తం మన కొరకు కార్చబడి, ఆ రక్తం ద్వారా మన శరీర సంబంధమైన ఆ నేచర్ స్వభావమును కడిగి పవిత్రపరిచి ఆలయమును శుభ్రం చేసి అందులో ఆత్మను ఉంచాడు. ఇది ఆలయం. అర్థమైందా? రండి 20వ వచనం, అదే అధ్యాయం. అదండి మహిమ మన దేవుని నుండి రావాలట దేవునికి. ఇది ఆలయ నిర్మాణం. కాబట్టి దేవుడు ఎక్కడో లేడు, మనలో ఉంటాడు, మన శరీరంలో ఉంటాడు ఆయన, మన ఆత్మలో ఆయన నివాసం చేస్తాడు. మీలో ఉంటాను, మీతో ఉంటాను. సంఘం అది అనమాట. సంఘములో ఉంటాడు, మన ఆత్మలో ఉంటాడు దేవుడు. ఆ ఆలయమును పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఒక నది వస్తుంది, ఆలయంలో నుండి వస్తుంది ఆ నది. రండి యెహెజ్కేలు గ్రంథం 47. యెహెజ్కేలు 47. అసలు విషయం తర్వాత చెప్తా, వాక్యం చెప్తా. ఇప్పుడు 47 యెహెజ్కేలు 1వ వచనం చదవండి. క్లియర్గా చదవండి, మంచిగా అర్థమయ్యేట్లు చదవండి. మందిరపు గడప కింద నుండి నీళ్ళు తూర్పుగా పారుతుందట. ఊపికి పారుతుంది, ఉపుకుతుంది నది. తూర్పు భాగములో ఆ యొక్క నది ప్రవహిస్తుంది. ఉత్తరపు మార్గం గుండా ఆ చుట్టి తూర్పున దారి అక్కడి తోడుకొని వచ్చాడు ఆయన. నేను చూడగా చెడ గుమ్మపు కుడి పక్కన నీళ్లు ఉబికి పారుచుండేను. నీళ్ళు ఊగుతున్నాయండి. ఏంటా నీళ్ళు? ఏంటా ఉప్పకటం? ఏంటా ప్రవాహం? 1000 మూరలు కలిసి కొలత వేసి అప్పుడు చూపించాడు. చీలమండలముల వరకు వచ్చినాయి నీళ్ళు. 1000 మూరలు కొలిసిన తర్వాత చీలమండలముల వరకు వచ్చినాయి. ఏంటా చీలమండలాలు?
ఎందుకు వచ్చినాయి? ఏమైంది ఆ ప్రవాహం? ఈ నది ఇక్కడెందుకు పారడం లేదు అనేదో ప్రశ్న. ఆ నది ఇక్కడ పారకపోవడానికి గల కారణం ఏంటంటే శాపం. అర్థమైందా? రండి, ఎపిఎస్సి 6వ అధ్యాయం. ఎపిఎస్సి 6వ అధ్యాయం 15వ వచనం చదవండి, అర్థమైంది. చాలు. ఎవరు రాశారు ఇది? పౌలు రాశాడు. ఏం రాశాడు? పాదాలకు ఏం తొడుక్కోమన్నాడు? సమాధాన వలనైన సిద్ధ మనసు, సువార్త వలనైన సిద్ధ మనసు జోడు తొడుక్కోండి అన్నాడు. సువార్త ఎందుకు ఈ ప్రాంతంలో వినిపించబడడం లేదు? కారణం ఏంటి? ఆ నది ప్రవహించడానికి ప్రభు ఆలస్యం చేస్తున్నాడు. ఊరిలో, గ్రామంలో, చుట్టూ ప్రాంతాలు సువార్త ఈ నది ఎందుకు పారడం లేదు? ఎందుకు ప్రవహించడం లేదు? ఈ నది ఎందుకు అడ్డగించి ఈ నది ఇంకోవైపు పారడానికి గల కారణం అడ్డుకట్ట. వై? కారణమైంది దేన్ని బట్టి? ఈ తలంపిలా ఉంచండి. సరే, దీనికి పరిష్కారం ఏందనేది రండి, యెహెజ్కేలు 47. నాలుగో వచ్చిన నీళ్ళ గుండా నన్ను నడిపింపగా. చాలండి. ఎక్కడి వరకు వచ్చినాయి నీళ్ళు? మోకాళ్ళ వరకు వచ్చినాయి. చీలమండలాలు కొంచెం బ్రేక్ చేద్దాం దాన్ని, ఎందుకంటే మన నుంచి కాదు, ప్రభు ఇస్తే అవకాశం. అర్థమైందా? ఎలా చెప్పాలి? ప్రభువా, గొంతు తడబడుద్దా? ఎందుకు తడబడేది? రకరకాల నీళ్ళు తాగి, రకరకాల వాతావరణం, రకరకాల పరిస్థితులు ఎదురైన కారణాన్ని బట్టి స్వేచ్ఛగా ప్రవాహం ఎందుకు రావట్లేదు? అడ్డగించే ఆ యొక్క పరిస్థితి ఏంటి అన్నప్పుడు రోషం వస్తుంది, పౌరుషం వస్తుంది, కానీ శరీరం సహకరించదు కొన్నిసార్లు. ఏదేమైనా ఇప్పుడు చీలమండలముల వరకు వచ్చిన నీళ్లు మోకాల వరకు వచ్చినాయి. నదీ ప్రవాహం ఏంటా మోకాల జీవితం? రండి, అపోస్తలుడు అపోస్తలుడు ఇక్కడ వాక్యం చదువుతాం. 20వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 20:36 వచ్చిన. చాలండి. మోకాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? ఈ వాక్యం యొక్క అర్థం ఏంటి? చీల మండలములు సువార్త ప్రకటించాలి, లోతు ప్రవాహం. పాదములు దేవుడిచ్చాడు, దేవుని మహిమ కొరకు సువార్త. పాదాలు పర్వతం మీద కనబడతాయి. మన పాదాలు ఎందుకు మురిగ్గా ఉండాలి అనే అంశం కొన్నిసార్లు బాధ కావచ్చు, మన ప్రాంతాన్ని బట్టి, పరిస్థితిని బట్టి బాధ కావచ్చు. కానీ మోకాళ్ళ వరకు వచ్చిన నీళ్ళు ఏమైంది? ప్రార్థనా జీవితం. ఎన్నిసార్లు ప్రార్థన పక్కన పెడతాం, మోకరించి ప్రార్థన చేయకపోవడం. యెహెజ్కేలు చెరసాలలో ఉండి ఇశ్రాయేలుల యొక్క బానిసత్వాన్ని గురించి బాధపడి, కడవరి దినాల్లో ఇశ్రాయేలులకు ఎలాంటి మేలు జరగబోతుందనేది ప్రవచన రూపంలో చూశాడు ఆయన. దర్శనం. అర్థమైందా? ప్రియులారా, సువార్త ప్రకటించు వారి పాదాలు పర్వతం మీద సుందరములో ఉన్నాయి. పలు ప్రాంతాలలో సువార్త జరుగుతుంది. సువార్త ఎదిరింపులు వస్తున్నాయి. దేవుని బిడ్డల శిక్షిస్తున్నారు. ఒకే గుంటలో శవాలన్నీ ఒకటే గుంట తోడి, బాక్సులన్నీ
జతపరుస్తుంటే, పూడబెడుతుంటే ఎలా ఉంది సువార్త, క్రైస్తత్వం ఎలా ఉంది, పేతపత్రిక, దీని సంగతి ఇలా ఉంచండి. పేతపత్రిక ఎవడైనను క్రైస్తవుడైనందుకు అనేది చూడండి ఒకసారి. పేతురు రాస్తాడు, బాధ అనుభవించిన ఎడల. చదవమంట. మొదటి పేతురు 4:16 ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి క్రైస్తవుడైనందుకు బాధలు వస్తాయి. మొదటిది, క్రైస్తవునికి ఈ లోకములోనే నరకం. గమనించండి, క్రైస్తవునికి బాధలు వస్తాయి, క్రైస్తవుడు పడేది నరకం ఇక్కడే. క్రైస్తవుడు కాని వ్యక్తి, ప్రభు నమ్మని వ్యక్తి, ప్రభు రక్తం కిందికి రాని వ్యక్తి, అక్కడ నరకం. నరకం అంటే బాధలు అండి, కష్టాలు, శ్రమలు, వ్యాధులు, బాధలు. సద్భక్తి, బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుతారు. తిమోతి పత్రిక, త్వరగా రావాలి. 2 తిమోతి అనుకుంటాను, చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 2 తిమోతి 3:12 క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుతారండి. సద్భక్తి, సరైన భక్తి, ఆత్మీయమైన భక్తి, ప్రభువు మెచ్చిన భక్తి కలిగిన ప్రతి వ్యక్తి శిక్ష అనుభవిస్తాడు. శరీరం మీద దేవుడు ఏదో ఒక ముళ్ళు పెడతాడు. బిడ్డ, అక్కడ ఉండదు మీకు శ్రమ, అక్కడ ఉండదు మీకు నరకం, ఇక్కడే అనుభవించాలి. కొన్నిసార్లు ఇంటర్నేషనల్ సేవకులు పడకలో ఉండి 10 సంవత్సరాలు ప్రభువును బ్రతిలాడి ప్రభు పాదాలు పట్టుకుని తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళారు. కారణం శరీరం. అక్కడ లేదు బిడ్డ, ఏదైనా సరి చేసుకోవాలి. ఇక్కడే బిడ్డ, ఇక్కడ అనుభవించు. నీ శిక్ష అక్కడ ఉండదు. నా యందు విశ్వాసం ఉంచావు, నన్ను నమ్మావు, నీకు కూడా శరీరం ఉంది. శరీరములో నేను శ్రమపడ్డాను. యోహాను పత్రికలో రోగాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నొప్పులు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఏ డాక్టర్ బాగు చేయలేడు. అర్థమైందా? పెట్టి హింసపడి చివరకు మూలిగి నిట్టూర్పులు విడిచి చివరకు ప్రభువాని దిక్కని ప్రభు పాదాలు పట్టుకునేదే పరిష్కారం. ఎలా చెప్పాలి? శరీరం బలహీనం, ఆత్మ, మన శరీరం దేవుని ఆలయం, దాన్ని పరిశుద్ధపరచాలి. యోహాను సువార్త 2వ అధ్యాయం 2:13 యోహాను సువార్త 2:13 చదవండి, అర్థమైంది. యూదుల పస్కా పండుగ సమీపింపగా ఎక్కడికి వెళ్ళాడు యేసు ప్రభు? పస్కా పండుగ అండి. పండుగ అంటే అది ఎంతో రమ్యమైంది, వారు తప్పక ఆచరించాలి. ఐగుప్తు నుండి బయటకు వచ్చారు, పస్కా పండుగ ఆచరించాలి వారు. ఆ పండుగలో యేసు ప్రభు యెరూషలేమునకు వెళ్ళాడట. పండుగ రోజు ఒక వ్యక్తి వస్తే ఎవ్వరు కూడా వారి వారి పనుల్లో నిమగ్నమై రకరకాల పరిస్థితులు ఎదురవుతాయి. పక్క వాళ్ళు పట్టించుకునే వాతావరణం కూడా ఉండదు కొన్నిసార్లు ఇళ్లలో. కానీ యేసు ప్రభు యెరూషలేముకు వచ్చాడు. పండుగ రోజు, పండుగ అండి. వస్తే ఎలా ఉంటుంది? అతిథులు వస్తే 14వ వచనం త్వరగా.
ఉమ్, 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 ఉమ్. చాలు. నీ నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. దేవుని ఇల్లండి, దేవుని ఆలయం అంటే దేవుని ఇల్లు. యెరూషలేమునకు వెళ్ళాడు, అక్కడ చూశాడు అక్కడి వాతావరణం. అదే రీతిగా మన హృదయం కూడా దేవుని ఆలయం. ఒకసారి గమనించండి, ప్రభు ఆత్మ మనలో సంచరిస్తున్నప్పుడు, మనలో ఉన్నప్పుడు, దేవాలయం అనే ఈ శరీరంలో ఉన్న ప్రతి ఆలోచన, తలంపులు, ఊహా ఉద్దేశాలు పరీక్ష చేసేటప్పుడు ఎలా ఉంది నా ఆలయం, దేవుడిచ్చిన ఈ ఆలయం ఎలా ఉంది? దేవుడు సంచరించినప్పుడు మనలో ఉన్న క్రీస్తు అని రాస్తాడు పౌలు. మనలో ఉన్నాడు క్రీస్తు, ఎక్కడో కాదు, దేవాలయములు కాదు, మనలో ఉన్నాడు క్రీస్తు. మనలో ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడు అని అంటాడు. మనలో క్రీస్తు ఉంటాడు. తలంపు ఏంటంటే, బిడ్డ ఈ పరిస్థితి బాగాలేదు, సరి చేసుకో, ప్రార్థన చేసుకో, మోకరించు. నీ శరీరం సహకరించదు. కారణం ఏంటంటే, నిన్ను నలగొడుతున్న బిడ్డ నా రూపంలోనికి రావాలి, నిన్ను చెక్కాలి, నలగొట్టాలి, నీకు ఇబ్బందులు కలిగించాలి, నిన్ను అనసాలి, నిన్ను రకరకాలుగా ఆ రీతిగా తీర్చిదిద్దాలి నా రూపంలోనికి. క్రీస్తు రూపం మీ అందు ఏర్పడు వరకు. గలతీ 4:19. పౌలు రాస్తాడండి ఇలా. ఏం రాశాడు? క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడాలట. ఆ రూపంలోని తేవడానికి దేవుడు రకరకాలుగా సంధిస్తాడు. కొన్నిసార్లు అనిపించింది క్రైస్తవులకు ఈ లోకంలోనే శ్రమలు. క్రైస్తవుడు అయినందుకు ఆ యొక్క బయట నుంచి శోధనలు వస్తాయి. రెండవది, దేవుని నమ్మాం కాబట్టి అపవాది మన మీద గురి పెడతాడు. కాబట్టి దేవుడు మనలా తన రూపంలోని తెచ్చి అపవాదికి చూపిస్తాడు. నా బిడ్డ ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా తట్టుకొని నిలబడ్డాడు. అపవాది నేరారోపణ మోపవద్దు, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివిలాగా ఉన్నాడు, శ్రమలు అనుభవించాడు. సాతానుడు గద్దిస్తాడు, మనలో బరుపరుస్తాడు. అందుకు పౌరుషం ప్రభువుకు. అపవాది ఎదుట తన పిల్లలు సత్యమును అనుసరించి నీతిగా నడిచినప్పుడు దేవునికి మహిమ కలుగుద్ది, మనకు ఆశీర్వాదం వస్తుంది, అపవాదికి అవమానం కలుగుద్ది. ఇది చరిత్ర. ఎలా చెప్పాలి? వర్తమానం. పౌరుషం కలిగి జైల్లో ఉండి, చెరసాలలో ఉండి, యాజకుడుగా యెహెజ్కేలు మోకాళ్ళ జీవితం ప్రభు వైపు చూసినప్పుడు అంత్య దినాలలో ఇలాంటిది రాబోతుంది దేవుడు చూపించాడు యెహెజ్కేలు. అర్థమైందా? ఆలయాన్ని గురించి ఎంతసేపు మాట్లాడాము. నది ఎప్పుడు మరి? నదేంటి? సరే, మీరు మీ చుట్టూగా రండి. 19వ అధ్యాయం 6వ అధ్యాయం 19వ వచనం. దేవుని మహిమ కొరకు కొన్నిసార్లు ఇబ్బందులు, కష్టాలు వస్తాయండి. దేవుని మహిమ కొరకు వస్తాయి కష్టాలు. శోధనలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కష్టాలు రావచ్చు, లేమి రావచ్చు. కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవచ్చు, అనారోగ్యం ఎదురు కావచ్చు. అవతల శోధనలు, శత్రువు ఒక రూపమైన మనం ఓడి చేస్తుంటే శత్రువు ఇంకోటి ఆ యొక్క విశ్వాస పరీక్షలో అడ్డం పెట్టవచ్చు. దేవుడు గొప్పవాడు. మహిమ నిరీక్షణ ఎడవను ఎడబాయను. నా శరీరాన్ని బిడలారా మీ కొరకు ఇచ్చాను, నేను పడగొట్టాను దాన్ని. చివరి వరకు, ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని గార్చి ఆ శరీరాన్ని నలగొట్టి, ఆ శరీరాన్ని ఆ యొక్క కొట్టువారికి ఈపును అప్పగించాను, పెరికి వేసేవారికి తల వెంట్రుకలు అప్పగించాను, ఉమ్మి వేసేవారికి ముఖాన్ని మరుగు చేసుకోలేదు.
చెకుముకి రాతి వలెన మనసు నేను పెట్టుకొని శత్రువుకు ఎరగా ఇచ్చాను నా శరీరాన్ని. హెబ్రీయులకు రాసిన 10వ అధ్యాయం 3, 4 వచనాలండి. 5 వచనాలు, 3, 4, 5 వచనాలు. చాలండి. ప్రభు దేవుడై ఉండి దేవా అని పిలుస్తున్నాడు. ఆ స్థానమే. ఈయన దేవుడై ఉండి, ఒక మాట చెప్పాలంటే, ఒకే మాటలో క్లుప్తంగా చెప్పాలంటే, దేవుడై ఉండి దేవుని స్థానంలో దేవుని పెట్టి మానవుని స్థానంలోనికి ఆయన వచ్చి ఓ బలి పశువుగా మారి పాప ప్రాయచిత్తము కొరకు శరీరాన్ని మన కొరకు ఇచ్చాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. తన చిత్తం కాదన్నాడు సిలువకు వెళ్ళేటప్పుడు. నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. దేవుని చిత్తానికి తను అప్పగించుకున్నాడు. ఒక్క వ్యక్తి కూడా నశించుట పరలోకపు తండ్రి చిత్తము కాదు అని. నేను నశించడం దేవుని చిత్తం కాదు. నన్ను కొట్టడం, తిట్టడం, నలగొట్టడం, ఇబ్బందుల పాలు చేయడం, విరగొట్టడం, శరీరాన్ని నలగొట్టడం ఆయనకి ఇష్టం కాదు. కానీ ప్రేమించిన తండ్రి కాబట్టి ప్రేమ వలన పౌలు అన్నాడు, అయ్యా ఈ ముళ్ళు భరించలేకపోతున్నా, నా కృప నీకు చాలు. అదే పౌలు రాస్తాడు. రండి 14వ అధ్యాయం అపోస్తలుడు 20వ వచనం, 14:22 అండి. అపోస్తలుడు 14:22. హెచ్చరిక అండి. వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు హెచ్చరికలు. ఏంటా హెచ్చరిక? అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. కారణం, శ్రమలు ఎందుకు వస్తాయి? దేవుని చిత్తములో నడవడానికి వస్తాయి. దేవుని ఆలయం అంటే అది. దేవుడు కలుసుకునే వ్యక్తి అలాగ ఉంటాడు. దేవునితో సహవాసం చేసే వ్యక్తి అలా ఉంటాడు. అప్పుడు నది గురించి చెప్పాడు ఆయన. ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ 3 భాగాలు చెప్పాడు. చీలమండలాలు, మోకాళ్ళు, నడుములో ఈదలేనంత నదీ ప్రవాహం. ఆ నది సముద్రంలో కలిసింది. ఆ సముద్రమే మృత సముద్రం. ఆ మృత సముద్రంలో ఒక్క జీవి కూడా బ్రతకదు. కారణం, అనేక లవణాలు కలిసిన సముద్రం అది. ఏ జీవికి ఆ సముద్రంలో స్థానం లేదు, జీవం లేదు. అలాంటి సముద్రం, ఈ నది సముద్రంలో కలిస్తే నీళ్లు మారిపోయినాయి. అర్థమైందా? ఈ నది, మందిరము నుండి పారే ఈ నది సముద్రంలో కలిసింది. ఆ సముద్రం మృత సముద్రం, డెడ్ సీ. ఈ నది ఆ సముద్రంలో కలిస్తే నది మారిపోయింది. సకల జీవులు తిరిగి జీవాన్ని పొందినాయి. వలలేస్తున్నారు చేపలు పట్టడానికి. ఆ నది ఇరు ప్రక్కల వృక్షాలు వచ్చినాయి. ప్రతి నెల కాపు కాస్తుంది. ఆ వృక్షంలో వచ్చిన ఫలాలు మానవునికి జీవ ఆహారం. ఆ వృక్షపు ఆకులు మానవునికి స్వస్థత. ఆ వృక్షమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ నది ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ నది మనలోనికి తేవాలని ప్రభు కోరిక.
ఇశ్రాయేలులో మార్చాలని అంతరంగంలో ఆలోచన. యోహాను సువార్త 7. త్వరగా రావాలి. ముప్పై 37 వచ్చినండి. యోహాను సువార్త 7:37. ఎక్కడి నుంచి పారుతాయి నీళ్ళు? నదులు పారుతాయండి. జీవజల నదులు పారుతాయి. నా యందు విశ్వాసం ఉంచేవాడు. ప్రభు ఇచ్చే ఆత్మను గురించిన తలంపది. దేవుడిచ్చే ఆత్మను గురించి ఒక వ్యక్తిని పెళ్లి వాక్యము నిలబడి చెప్పమంటే ఏకదాడిగా గంటన్నర వర్తమానం ఇచ్చాడు. స్టెప్ బై స్టెప్ సువార్తను చెప్పాడు. వినేవాళ్ళు పిన్ డ్రాప్ సైలెంట్. కారణం ఏంటంటే ఏకదాటిగా వర్తమానం ఇస్తూ వచ్చాడు. ప్రజలు పిన్ డ్రాప్ సైలెంట్, నిశ్శబ్దమై విని దేవుని వాక్యము మార్పు కలిగి ఆత్మ నడిపింపు, ఆత్మ ప్రవాహం, ఆ నది ప్రవాహం మృతమైన దాన్ని బ్రతికిస్తుంది, జీవము లేని దానికి జీవం ఇస్తుంది. ఆ నది ఎక్కడ పారునో, సువార్త ఎక్కడ జరుగునో, దేవుని కార్యకలాపాలు ఎక్కడ జరుగునో, దేవుని గురించిన సాక్ష్యము ఎక్కడ వినిపించబడునో అక్కడ జీవం వస్తుంది. ఇన్నేళ్ళు ఏం చేసావంటే టీ అమ్ముకొని బ్రతుకుతున్నా. ఇక్కడనే నార్కట్పల్లి చౌరస్తలో మా నాయన పాస్టర్, తెలుగు రాదు, టీ అమ్ముకుంటాడు. ప్రభువునందు విశ్వాసం వచ్చాడు. ప్రాంతాన్ని బట్టి, పరిస్థితిని బట్టి ప్రభువును కప్పెట్టాడు, జీవిస్తున్నాడు. దేని కొరకంటే పొట్ట జీవితం, పొట్టకోటి కొరకు. ఎందుకు బయలుపడలేదు ప్రభు అని, ప్రభు అంతరంగంలో ఉన్నాడని ఎందుకు బయటికి చెప్పుకోలేకపోయాడు? సిగ్గు, అవమానం, ప్రాంతం, పరిస్థితి. దాన్ని బట్టి దీపమును వెలిగించి మంచం కింద, కంచం కింద పెట్టినట్టు. అందుకే పరీక్ష చేసుకోవాలి. ప్రభువా, నిన్న నమ్మాను, బాధలు వస్తున్నాయి. ఓ సహోదరి మధ్యరాత్రి ఫోన్ చేసి, అంకులు ప్రార్థన చేయండి. ఏంటమ్మానంటే ఏం తట్టుకోలేకపోతున్నాం. సరే ప్రార్థన చేసి, విషయం అడగలేదు. చెప్పుకోలేని వాతావరణం ఉంటుంది కొన్నిసార్లు. ఇబ్బందులు ఏ వైపు నుంచి అయినా, అనారోగ్యం, శోధనలు, బాధలు, కష్టాలు బయటికి చెప్పుకోలేము. శరీర బాధలు, అనారోగ్యం, ఇవి కూడా ఆవరిస్తాయి. అందరూ చేతులు ఎత్తేస్తారు. అందుకే ఒక యవనస్తునే చెప్పాను, 127 కీర్తనలు. మొదట వచ్చాను. రాత్రంతా మేలుకొని ఉన్నాడు. తండ్రి హాస్పిటల్లో ఉంటే, కుమారుడు చిట్టాల్లో పేరక్కర్లేదు, తండ్రి హాస్పిటల్లో ఉన్నాడు. డాక్టర్లు అబ్జర్వేషన్లో పెట్టారు ఆ వ్యక్తిని. కుమారుడు రాత్రంతా వేచి ఉన్నాడు. తెల్లవారి డాక్టర్లు చెప్పారు, లేడయ్యా, వెళ్ళిపోయాడు మీ డాడీ అని చెప్పారు. కావలి కాశీ. అప్పటి వరకు ఏం చేశాడు? ఏం లేదని అంకుల్, ఫోన్ చూసుకుంటూ కూర్చున్నా. ఏ వాక్యము దేవుడు ధైర్యపరుస్తాడో, ఏ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడో, ఎవరి ద్వారా దేవుడు ఎలాంటి ఆదరణ ఇస్తాడో, రాత్రంతా మా డాడీ కొరకు వేచి ఉన్నాను. బయట కూర్చున్నాను. ఐసీయూలో ఉన్నాడు నా తండ్రి. రాత్రంతా కాపాడిన తర్వాత పొద్దున్నే డాక్టర్లు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, లేడు మీ డాడీ. కావలి కాయవారు కాపాడాలి ప్రభు, చూడాలి ప్రభు, ఆదరించాలి ప్రభు, ఆత్మీయంగా బలపరచాలి. మన శరీరం బలహీనం,
ఆ నది ప్రవాహం జైల్లో ఉండి యాజకుడుగా ఉండి బాధలు అనుభవించి ఇశ్రాయేలుల చెరలో ఉన్న వారికి శేషించిన జనాంగానికి ఈ దర్శనం యెహెజ్కేలు ద్వారా ఇచ్చాడు దేవుడు. ప్రజలు దర్శించి రాబో కాలంలో రక్షకుడు రాబోతున్నాడు, ఈ స్థలానికి ప్రపంచానికి రక్షణ ఈ స్థలము నుండి వస్తుంది. ప్రజలందరూ కూడా ఈ నది ప్రవాహంలో ఆత్మీయంగా జీవం పొందుతారు. యెహెజ్కేలు ద్వారా దేవుడు దర్శనమిచ్చాడు, ప్రభు వచ్చాడు. ప్రపంచమంతా కూడా సువార్త వ్యాపించింది. పరీక్ష చేసుకోవాలి ఇప్పుడు మనం. ప్రభువా, నీవిచ్చిన ఈ శరీరాన్ని ఎలా కాపాడుకుంటున్నాను? చివరిగా 1 కొరింథీ 11 28 వచ్చిన అందరూ కలిసి చదువుదాం. 1 కొరింథీ 11:28 అందరం కలిసి చదువుదాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నవారు అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలయను. జీవాహారం నేనే, జీవనది నేనే, జీవజలం నేనే, జీవాహారం నేనే, నిన్ను స్వస్థపరిచేవాడను కూడా నేనే. కాబట్టి ఆ ఆహారంలో పాలు పొందే ప్రతి వ్యక్తి కూడా జీవ వృక్షము నుండి జీవాన్ని పొందాలి. మనం నిత్య జీవం. ఒక సండే స్కూల్ టీచర్ ఒక పిల్లవాడిని అడిగింది, బాబు, ఒక వ్యక్తి ధనవంతుడు, రెండో వ్యక్తి వేదలాజరు, ఇద్దరు కథ విన్నావు, ఇద్దరిలో ఎవరిలాగా ఉండాలి నువ్వు చెప్పమని అడిగింది సండే స్కూల్ టీచర్. పిల్లవాడిచ్చిన జవాబు ఏందో తెలుసా? ఈ లోకంలో ధనవంతులాగా ఉండాలి, ఆ లోకంలో దరిద్రులాగా ఉండాలి. అది ఇంపాసిబుల్. 16వ అధ్యాయం లూకాసు వార్త. లూకాసు వార్త 16:25. కుమారుడా, యాతన పడుతున్నావు. దాటి రాగోరు వారు దాటి పోజాలకుండునట్లు అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లు మాకును మీకును మధ్యన మహా అగాధం ఉన్నదని చెప్పిన. అగాధం, ఇంపాసిబుల్. ఇక్కడి వాళ్ళు అక్కడికి, అక్కడి వాళ్ళు ఇక్కడికి. మన ఇష్టం కాదు, దేవుని చిత్తం. ఎలా జీవించాలి పరీక్ష చేసుకుని దేవుడిచ్చిన ఆయుస్సుని బట్టి దేవుడు దర్శించే స్థలానికి వచ్చాము. దేవుడు జీవాహారం ఇచ్చిన స్థలానికి వచ్చాము. దేవుని కలుసుకోవడానికి, దేవుని ఆరాధన చేయడానికి, దేవుని నుండి ఆత్మీయంగా మేలుకొల్పబడడానికి, దేవుని మార్గంలో మిగతా జీవితం, శేష జీవితం ప్రభు కొరకు ఆత్మీయంగా నడిస్తే పరలోక రాజ్యంలో దేవుడు ఎల్లప్పుడూ యుగయుగాలు ఆయనతో ఉండడానికి కృప ఇస్తాడు. ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా వాటన్నిటి తట్టుకొని ప్రభునందు విశ్వాసం ఉంచి శరీరం అనే దేవాలయంలో దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి ప్రభు యొక్క చిత్తములో ఉండాలనేది ప్రభు కోరిక. కొన్ని నిమిషాలు పరీక్ష చేసుకుందాం. ప్రభు చిత్తములో బలలో పాల్గొందాం. మోకరించండి, ప్రార్థన చేస్తాం. నేమైనా చెయ్యి, ప్రార్థన చేయి. జ్ఞాపకం చేసుకొని అభిషేకించుకొని ఈ వాక్య శక్తి చేత నింపి మాతో మాట్లాడుతూ ప్రేమకై ఈ దయా వాచ్యంతో